క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తనని తాను జీవాహారముగా వ్యక్తపరుచుకొని ఉన్నారు. ఎవరైతే ఈ జీవాహారాన్ని భుజిస్తారో వారు నిత్య జీవితం పొందుతున్నారని ప్రభు సెలవిస్తున్నారు. జీవాహారం ద్వారా వచ్చు ఈ నిత్య జీవితం ఏమిటి అంటే, మనము అనుదినము దివ్య సప్రసాదాన్ని పూజ బలిలో స్వీకరిస్తూ ఉంటాము. మరి ఈ దివ్య సప్రసాదం మనలో వేం చేసి వచ్చిన ఆ ప్రభు ఎలా పనిచేస్తూ ఉన్నారు అని కొంచెం ఆలోచించాలి. ఉదాహరణకు, మనకు జ్వరం వచ్చినప్పుడు ఏవైనా మందులు వేసుకుంటే ఆ జ్వరం తగ్గినప్పుడు ఆ మందు పనిచేసింది కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే మనం తగ్గపోతే ఆ మందు పనిచేయట్లేదనేసి మనం తెలుసుకుంటుంటాం. అదేవిధంగా నిరంతరము కూడా ప్రతిదినము దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఆ దివ్య సప్రసాద ప్రభుని మనలో స్వీకరించడం గొప్ప విషయమే. అయినప్పటికీ కూడా స్వీకరించినటువంటి ఆ క్రీస్తు యొక్క శరీరము మనలో ఎలా పనిచేస్తుందని కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. మన క్రియల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా ప్రభుని ప్రీతిపరచుటకు, మన యొక్క కార్యాల ద్వారా ఇతరులకు మనలో ఉన్న ప్రభుని ఎలా వ్యక్తపరుచుకుంటున్నామని కొంచెం ఆలోచించాలి. దానికి ముందుగా మీ ముందు ఒక 3 ఉదాహరణలు తీసుకువస్తాను. పునీత కలకత్తాపురి మదర్ తెరెసమ్మ గారికి ఒకానొక నాడు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు, అమ్మ నీకు ఎలా వస్తుంది ఇంత శక్తి అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఇదిగో రోజు నేను దివ్య సప్రసాదం ముందు 1 గంట మోకరిస్తూ ఉన్నాను, మరియు ఆ దివ్య సప్రసాద ప్రభుని నాలో స్వీకరిస్తున్నాను, అందుకే నాకెంత ధైర్యము శక్తి వస్తుందని. మరి రెండవదిగా పునీత ఫాస్టినమ్మ గారు తను వ్రాసినటువంటి డైరీలో ఇలా చెప్తూ ఉన్నారు, నా మనస్సు దైవ మందసము, అనగా ఆ జీవాహారమైన ప్రభు నా మనసులో ఉన్నారని తల్లి ఫాస్టినమ్మ గారు చెప్తూ ఉన్నారు. ఇంకా పునీత కార్లో అక్యూటిస్ వారు ఇలా చెప్తున్నారు, దివ్య సప్రసాదము నన్ను మోక్షానికి చేర్చే గొప్ప మార్గం అని. ఇలా ఎందరో పునీతులు ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదినము ఆ దివ్య సప్రసాద ప్రభుని మనలో స్వీకరించి నిత్య జీవితం పొందుటకు మన మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని 10 మందికి వ్యక్తపరుచుకుంటూ మనతో పాటు ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా నిత్య జీవితం పొందుటకు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యత్నిద్దాం. ఆమెన్.